ఓకే. అంటే ఇప్పుడే నేను ఒక 10 వీడియోలు కొట్టొచ్చానన్న. ఇప్పుడు చూపిస్తా. అయితే నాకు ఎక్కువ మంది అడిగినవి ఏంటంటే కెరియర్‌ని ఎలా చేసుకోవాలి? సెల్ఫ్ కంట్రోల్ ఎలా చేసుకోవాలి? హ్మ్. కెరియర్‌ని ఎలా సెట్ చేసుకోవాలి? దానికి సెల్ఫ్ కంట్రోల్ ఈ రెండిటికి మధ్య తారతమ్యం కుదరట్లేదు. ప్రపంచంలో ఈ 2 ఉన్నాయి. హ్మ్. ఇవి ఎప్పుడు సంతృప్తినియ్యవు. హ్మ్. నువ్వెంత సెటిల్ చేసినా నీ చుట్టూ ఉన్నవి కూడా సెటిల్ అవ్వకుండా హ్మ్. నువ్వెప్పుడు నిజమైన శాంతిని అనుభవించలేవు. ఓకే. ప్రపంచం ఏం చెప్తది? నేను నా చుట్టూ ఉన్న అందరూ సెటిల్ అయితే నేను బాగుంటానని. ఆ! ఆధ్యాత్మికం ఏం చెప్తది? ఏది ఎట్లన్నా ఉంటే నేను బాగున్నానని చెప్తాడు. సో స్పిరిచువల్ పర్సన్‌కి కెరియర్ లేదు, ప్రొఫెషన్ లేదు, హ్మ్. సెల్ఫ్ కంట్రోల్ లేదు. అసలు ఓకే. సెల్ఫ్ కంట్రోల్ అన్నది అబద్ధం. అది ఇట్స్ మైండ్ కంట్రోల్. ఆహా! సెల్ఫ్ కెన్ నాట్ బి కంట్రోల్డ్. హ్మ్. ఇట్ లైక్ యూ కెనాట్ కంట్రోల్ ద ఎయిర్. ఓకే. కంట్రోల్ చేయలేం. ఎయిర్‌ని కంట్రోల్ చేయలేం. అట్ ద సేమ్ యూ కెనాట్ కంట్రోల్ ద హంగర్ ఆల్సో. కంట్రోల్ నిద్రను చేయలేం. కంట్రోల్ చేయగలవా? కంట్రోల్ చేయలేం. ఒక ఎక్స్‌టెంట్ వరకు. ఆ తర్వాత నిద్ర వచ్చి నిన్ను ఒత్తి కింద ఒక్కొక్కసారి పండుకోబెడుతది. ఒక్కొక్కసారి అంటే మైదనం కూడా కంట్రోల్ అది వేరు. అది మధ్యలో వచ్చి మధ్యలో మధ్యలో పోతుంది. పోతుంది. సో మధ్యలో వచ్చి మధ్యలో పోయే వేరు. హ్మ్. జన్మతః ఉండేవంతా వేరు. ఆహా! అందుకని సెల్ఫ్ అనేది ఏందంటున్నావంటే నీ ప్రమేయం లేకుండా నీవై ఉన్నది. హ్మ్. 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 దాన్ని నువ్వు గుర్తిస్తే రియలైజేషన్ అన్నారు. ఓకే. ఆధ్యాత్మికతలో అచీవ్‌మెంట్ లేదు, అచీవ్‌మెంట్ సక్సెస్ లేదు, ఫెయిల్యూర్ లేదు. ఫెయిల్యూర్ లేదు. ఎందుకంటే ఇది వేరే వాడికి సంబంధించినప్పుడే అచీవ్‌మెంట్ ఉంది. ఆ! ఆధ్యాత్మికత అసలు వేరే వాడికి సంబంధించిన విషయమే లేదు మన మాట. ఇక్కడ ఉదాహరణకి నువ్వు నేను కూడా తిన్నా, లేవు మళ్ళీ. నువ్వు ఉన్నావేమో ఒక ఉనికిగా, ఉనికిగా కానీ సాక్షిగా. వేరే వాడిని బేస్ చేసుకొని నీ లైఫ్ నిర్మించుకోవట్లేదు. ఆహా! ఇప్పుడు అందరూ ప్యాంట్ వేసుకుంటే నువ్వు ప్యాంట్ వేసుకుంటావు, అందరూ కోట్ వేసుకుంటే నువ్వు కోట్ వేసుకుంటావు. నీకు ఆహా! నిజంగా అర్థమైతే నీకు హాయిగా ఉన్న బట్టలు వేసుకుంటావు. హ్మ్. సెల్ఫ్ అంటే నువ్వు దాంట్లో చేయడానికి ఏమీ లేదు, ఇంకా అది ఆల్రెడీ ఉన్నదే. చిన్న డౌట్ అన్న. ఇప్పుడు నాకున్న సర్కిల్ ఎలా ఉంటుందంటే ఈవినింగ్ 6 అయిందనుకో ఫోన్స్ వస్తాయి. ఎక్కడ ఉంది, ఎక్కడికైనా వెళ్దాం తాగడానికి అవునండి. ఇప్పుడు మనసులో ఏమో టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే వెళ్ళాలనిపిస్తుంటది. మళ్ళీ ఏమొచ్చి వెళ్ళకూడదు అనిపిస్తుంటది. అది సంఘర్షణ. అది మధ్యన పట్టుకున్నది నీకే కాదు చాలా మందికి ఉంటుంది. అది ఎందుకు అవసరం అని తెలిస్తే దాని నుంచి బయటపడవచ్చు. అందుకని ఇప్పుడు ఉదాహరణకి బాధ ఉంది కానీ ఎంతసేపు బాధపడాలో నీ చేతులు ఉంది అనేది బుద్ధుడు చెప్పాడు. ఎగ్జాంపుల్గా చెప్తున్నా, నీకు తాగడమే ఇంట్రెస్ట్ అయితే తాగితే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఎందుకు? అంటే తాగడం ఇంట్రెస్ట్ కాదు, ఇంకేదో ఉంది. అది కూడా కలిపి ఇంకో దానికోసం వెళ్తున్నాం, వ్యాలిడేషన్ కోసం పోతున్నాం. నిన్ను మెచ్చుకునే వాళ్ళు, నిన్ను శబాష్ అనేవాళ్ళు, లేదా నువ్వు చెప్పేది వినేవాళ్ళు కావాలి నీకు. నాట్ డ్రింకింగ్. డ్రింకింగ్ కెన్ బి ద మీడియం. ఇప్పుడు నన్ను నాకు ఫోన్ చేసి పిలిచే వాళ్ళు ఇది ఉంటుంది, ఉండొచ్చు. నిజంగా తాగేవాడు తాగుతాడు అంతే. అట్లాంటి వాళ్ళు నీకు చాలా మంది కనిపిస్తారు. అట్లా సైకిల్ వేసి పంచ వచ్చి ఒక బారన్ రెస్టారెంట్ దగ్గరకు వచ్చి చిన్న బాటిల్ కొనుక్కొని ఒక మూలకు పోయి ఇట్లా తాగేసి ఆడ పడేసి జంపు. ఇప్పుడు వాడికి తాగడమే ముఖ్యం, బామర్ది ముఖ్యం కాదు, మంచింగ్ ముఖ్యం కాదు, చివరికి దాంట్లో కలుపుకునే సోడా కూడా ముఖ్యం కాదు. వాడు బ్రహ్మాండంగా పని చేసుకుంటున్నాడు. సరే వాడు చస్తాడేమో లివర్ చెడిపోయి, అది డిఫరెంట్ మ్యాటర్. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఇట్. కానీ ఒక ఫ్రెండ్ని కలుస్తున్నావు, ఫ్రెండ్ని కలవడం ముఖ్యం కాదేమో, ఇంకో ఇంటెన్షన్ ఉంది. ఇద్దరు మాట్లాడుకోవడానికి ఆ మాటల లోపల ఒకరినొకరికి ఇచ్చుకునే వ్యాలిడేషన్, రెస్పెక్ట్ ఏదో కోరుకుంటుంది మనస్సు. కొంచెం విచారణ చేస్తే బయటపడవచ్చు. ఈ విచారణ అంటే క్వశ్చన్ చేయాలా లేకపోతే అన్బయాస్డ్గా, ప్రిజుడిస్ లేకుండా విషయాన్ని విషయంగా చూసే కళ్ళని విచారణ అన్నాం. ఇప్పుడు పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది. దాని అర్థం ఏంది? మావాడైనా నీవాడైనా తప్పు ఎవడు చేస్తే వాడిని పట్టుకోవాలి. ఒకవేళ అమ్ముడుపోతే అది విచారణ కిందికి రాదు, కరప్షన్ వచ్చేసింది. ఎటువంటి ఎమోషన్ లేకుండా విచారణలో ఏ ఎమోషన్ యు ఆర్ సీయింగ్ థింగ్స్ యాజ్ దే ఆర్. అందుకని మన ప్రపంచంలో ప్రొపైల్ చేసిన అందమైన అబద్ధాల్లో సెల్ఫ్ ఎంక్వైరీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ రిస్ట్రెయింట్, సెల్ఫ్ నియంత్రించడం, కంట్రోల్, ఇదంతా లేవు, బేసికలీ లేవు. కానీ అవి చాలా ఇంపార్టెంట్ టర్మ్స్ కింద. నా సెల్ఫ్కి రెస్పెక్ట్, నా సెల్ఫ్కి రెస్పెక్ట్కి భంగం కలిగిస్తే నేను తట్టుకోను. అసలు సెల్ఫ్కి రెస్పెక్ట్ అక్కర్లే. గాలికి రెస్పెక్ట్ ఎట్లా అవసరం లేదో సెల్ఫ్కి రెస్పెక్ట్ అవసరం లేదు. సెల్ఫ్ ఈజ్ బియాండ్ రెస్పెక్ట్ అండ్ లగ్జరీస్ ఎవ్రీథింగ్. అది ఒక నిరంతరం వెలిగే లేదా నిరంతరం సజీవంగా ఉండే ఒకానొక స్థితి. అది ఆ స్థితిని పట్టుకున్న వాడికి ఉంటే ఉన్నాయి, లేకపోతే లేదు, లేదా చూసేవాడి దృష్టిలో ఉన్నట్టు లేనట్టుగా కనబడవచ్చు. అతను ఎప్పుడు ఒక ఆనంద స్వరూపంగా ఉంటాడు. ఒక చిన్నపిల్లవాడికి సెల్ఫ్ ఏం లేదుగా,
వాడు హ్యాపీగా ఉన్నాడుగా. అవును. వాడికి ఎప్పుడు పోయి సెల్ఫ్ అని వచ్చింది? నీవు నేను అని వచ్చిన తర్వాత వచ్చిన సెల్ఫ్ అబద్ధం. ఉమ్. నీవు నేను అని తెలియక ముందు ఉన్నది రియల్ సెల్ఫ్. అవును. అవును. అందుకని నీవు నేను అన్నది చిన్నపిల్లవాడికి తెలియదు కాబట్టి రియల్ సెల్ఫ్ గా ఉన్నాడు. ఉమ్. వాడు 6వ తరగతి 7వ తరగతి రాగానే నీ పెన్సిల్ నా పెన్సిల్ అబద్ధం సెల్ఫ్ స్టార్ట్ అయింది. ఉమ్. మళ్ళీ వాడు ఎప్పుడైతే జీవితాన్ని అర్థం చేసుకోవడం మొదలు పెడతాడు, నీవు నేను అన్నది పడిపోయి మళ్ళీ రియల్ సెల్ఫ్ గా తిరుగుతాడు. ఉమ్. సో రియల్ సెల్ఫ్ నీడ్స్ నో ప్రాక్టీస్. దానికి ఏ డెకరేషన్ అక్కర్లేదు. ది రియల్ సెల్ఫ్ అంటే ఎగ్జిస్టెన్షియల్ యూ. ఉమ్. ఏది అవసరమో నీ యొక్క ఉనికికి అది ఉంటే చాలని తెలుసుకున్నావు. ఉమ్. దీనికి మహావీరుడు ఒక గొప్ప ప్రయోగం చేసిండు. ఆ ప్రయోగం ఏంటంటే ఏవేవి తీసేస్తే తానున్నాడో చెక్ చేశాడు. ఉమ్. ఇది మానవ జాతి పరిణామ క్రమంలో ఒక మనిషి చేసిన ఒక సర్వోన్నతమైనటువంటి ఒక ప్రయోగం. ఉమ్. ఎప్పుడన్నా సరదాగా వీలైతే ఉమ్. జైన్ దర్శన్ అని ఒక బుక్ ఉంటుంది, చదివి విన్నావా బిడ్డ? జైన్ దర్శన అంటే దేని గురించి అని ఉంటది అది? మాకు భగవద్గీత మనకి ఎట్లాగో ఆ. జైనులకంటే మహావీరుని అనుసరించే వాళ్ళకి జైన్ దర్శన్ అట్లా. అవునా? సో ఆ జైన్ దర్శన్ లో అంటే కంప్లీట్ అష్టవక్ర గీతలా ఉంటుందా? అంటే అది వాళ్ళ భాషలో వాళ్ళ ఉంటుంది. భాష. సో ఇప్పుడు ఏమిటి, ఇప్పుడు ఏమేమి తీసేస్తే నేను ఉంటాను? ఇప్పుడు ఇగో ఇది తీసేస్తున్నా, ఉమ్. నేనున్నా కదా ఉన్నారు. అంటే ఇది అబద్ధం. పడి పౌచ్ తీసేస్తున్నా, ఉమ్. పౌచ్తో పాటు అన్ని పోయినాయిగా, ఆ, నేనున్నాగా. ఉన్నారు. తర్వాత ఇప్పుడు పౌచ్ నాది అంటే అప్పుడు నువ్వు పడేయవు. ఉమ్. ఇక్కడ విషయం నాది నీదని కాదు, ఏవేవి లేకపోయినా నేను ఉన్నాను అని చెక్ చేసుకుంటున్నాడు మహావీరుడు. ఆహా. చివరికి బట్టలు తీసేశాడు. అందుకే మహావీరుడు నగ్నంగా ఉన్నాడు. పిచ్చోడే కాదు, యోగమేమని కూడా నేను మహావీరుడి గురించి మహావీరుడు మాట్లాడుతున్నా. ఎవరి అనుభవం వాళ్ళది. ఎవరన్నా? నేను తీసేస్తున్న బట్టలు, ఆ. స్టిల్ ఐఎమ్ హియర్, నేనున్నాను. బట్టలు నాకు ఆచ్ఛాదనే, బట్టలు నేను కాదు. ఉమ్. చివరికి మహావీరుడు తీసేసింది ఏంటో తెలుసా? ఉమ్. గెస్ట్ చేయండి. సెల్ఫ్. మిగిలేది సెల్ఫ్ అబ్బా. మన మిగిలిన discussion. మహావీరుడు తీసేది ఏంటంటే అంటే ఇవి తీసేస్తే నేను లేనని తెలుసుకొని అక్కడ తన సాధన ఆపాడు. చెప్పండి అన్న, మీరు ఏం తీసి? ఆకలి తీసేద్దాం అనుకున్నాడు. ఆహా. అందుకని నిద్ర భోజనం ఆపేశాడు. సో మహావీరుడు అది తినకుండా ఉండిపోయాడు. ఉహు. ఎప్పుడైతే శరీరం శుష్కించిపోయి ఉమ్. అసలు ఆహారం లేకపోతే ఇదే లేదు, ఇదే లేకపోతే విచారణ లేదు ఆహా. అని తెలుసుకొని మళ్ళీ తిన్నాడు. ఆహారం మీద ఆసక్తితో కాదు, ఆహారం దీన్ని నిలబెడుతుంది కనుక తిన్నాడు. కానీ ఇప్పుడు సామాన్య మానవుడు ఆహారం రుచి కోసం తింటున్నాడు కదా, తేడా ఉంది రెండింటికి. అప్పుడు ఆ ఫుడ్ మాత్రమే తిని గౌరవం లేకుండా నేనున్నానా? ఉన్నారు. అది నాకు గౌరవం అక్కర్లేదు. ఆ. పరువు లేకుండా నేను ఉంటాను? ఉన్నారు. నాకు పరువు అక్కర్లేదు. డబ్బు లేకుండా కూడా ఉన్నారు. ఉన్నాను, డబ్బు అక్కర్లేదు. ఫుడ్ కూడా అప్పుడప్పుడు మీరు జుట్టు కొంచెం లేకుండా ఉండొచ్చా? ఉన్నారు. జుట్టు కట్ చేసిరు అందుకే. ఆహా. మీసం లేకుండా ఉండొచ్చా? ఉండొచ్చు. మీసం కట్ చేసిరు. చేతులు లేకుండా ఉండొచ్చా? ఉండొచ్చు. ఉండలేవు. చేతులు లేకుండా ఆ, నువ్వు కట్ చేసుకోలేవు. మనం కట్ చేసుకోవాలి. అది మళ్ళా నువ్వే తీసేస్తున్నావు కదా, నువ్వు విషయం పట్టుకోవట్లేదు. అంటే నీ అంతకు నీవే ఇప్పుడు ఇల్లు లేకుండా నువ్వు ఉండవా? ఉండగలం. ఇల్లుని తీసేశాడు. ఇల్లు తీసేసాడంటే ఇల్లులో ఉండొద్దని కాదు, ఇంటితో అటాచ్మెంట్ తీసేశాడు అని. ఇప్పుడు మహావీరుడు చేసింది నేను చేసిన కానీ నేను మళ్ళీ పౌచ్ పెట్టుకుంటున్నా. నేను చేసిన ప్రయోగం ఇది. తీసేసి నాకు అక్కర్లేదు కాదు, ప్రస్తుతం నాకు అవసరం ఉంది కానీ ఇది నేను కాదు, దాంట్లో ఇరుక్కోలేదు. సేమ్ ఆకలి ఉంటేనే నేనున్నానని తెలుసుకొని ఫుడ్ మాత్రం మంచిగా తింటాను. నిద్రపోతేనే నేనున్నాను, అందుకని ప్రతిరోజు నిద్రపోతున్నాను. గౌరవం ఉన్నా లేకున్నా నేనున్నాను, అందుకని గౌరవం కోసం ప్రాకులాటంలే. పరువు ప్రతిష్టలు ఉన్నా లేకపోయినా నేను ఉంటాను, అందుకని పరువు ప్రతిష్టలో ఇరుక్కోలేదు. బంగారం ఉన్నా లేకున్నా, రింగ్ ఉన్నా లేకున్నా నేనున్నాను, అందుకని బంగారం కోసం నేను పాకులాటం లేదు. అందము అన్నది ఉన్నా లేకున్నా నేనున్నాను, అందుకని అనవసరంగా మేకప్ వేయట్లేదు. సో ఏమేమి తీసేస్తే నీవు ఉంటావో అది నీవు, అది రియల్ సెల్ఫ్. దానికి రెస్పెక్ట్ ఎందుకు? ఇప్పుడు ఆకలి లేకపోతే నువ్వు లేవు, ఆకలికి రెస్పెక్ట్ ఇవ్వని అడుగుతావు ఎవడన్నా? గాలి లేకపోతే నువ్వు లేవు, నేను పిలిచే గాలికి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి, లేకపోతే బాగోదు. రెస్పెక్ట్ ద ఎయిర్ అని ఎవడని అంటాడా? ఎవడన్నాడు? అందుకని సింపుల్. అంటే ఏది అవసరం ఏది అనవసరం గుర్తించడమే. ఏది ఉంటే నీవు ఉన్నావు. అవసరాలు ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు నాకు ఇది అవసరం కట్టుకుంటుంది, చలి పెడుతుంది కట్టుకుంటున్నా, కానీ ఇది నేను కాదు, ఇది లేకపోయినా నేనున్నాను అన్న స్ఫురణతో కట్టుకో. మైక్ అవసరం ఉంది మీకు, అవసరం కాబట్టి ఎప్పుడు నా జోన్లో పెట్టుకుని తిరుగుతుంది. ఎప్పుడు ప్రస్తుతం ఫోన్ అవసరం ఉంది, తిరుగుతున్నాను. దానికి ఏమైనా ఫీల్ అవ్వరు మీరు? కొత్త తెచ్చుకుంటా, ఫీల్ ఎందుకు? రిపేర్ చేయిస్తా.
అయితే ఇప్పుడు బయటికి వెళ్ళాలి అంటే అది ఎక్కడైనా మనకి ఏదైనా చేయాలనిపిస్తే అది అవసరమా లేదని గుర్తించాలా? ఇప్పుడు మన డిస్కషన్ అది కాదు. ఏదేది ఉంటే నీవు ఉన్నావు, నీవు ఉన్నావు, ఏదేది లేకపోతే నువ్వు లేవు. జస్ట్ విచారణ చేయి, ఒక్క రోజులో తెలిసిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇల్లున్నా లేకున్నా నువ్వు ఉన్నావు. ఉం. అందుకని ఇంటితో అటాచ్మెంట్ వద్దని, ఉం. అది లేకపోయినా నీవు ఉంటావు కాబట్టి ఉం. అది ఊరికే ఉంచుకో. ఉం. పడుకోవడానికి షెల్టర్ కావాలి. ఉం. ఈ చిన్న ఆలోచన చాలు. అరే ఇంటికి రంగులు వేద్దాం. రంగులు ఎందుకు వేస్తున్నావు? వేరే వాళ్ళు ఆ ఇంటిని మెచ్చుకుంటే ఆ ఇల్లు కట్టిన నీవు సంతోషపడ్డాను. ఓకే, మెచ్చుకుంటే. అందుకే మన పూర్వీకులు చక్కగా రాళ్లతో కట్టారు, రంగు లేదు పాడలేదు. ఉహు. దేవాలయంలో ఉన్న శివలింగానికి రంగు వేయరండి, ఓకే అక్కర్లేదు. ఓకే. శివుడికే మేకప్ లేనప్పుడు నువ్వెందుకు వేసుకుంటున్నావు? చిన్న ప్రశ్న. వేసుకునే వాళ్ళ నేను వేసుకోవద్దని చెప్పను, ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ అట్లా వేసుకుంటేనే అందం వస్తుందని తెలుసుకో. అందం రాదు, అందంగానే ఉన్నాను కానీ దొరుకుతున్నాయి కదా, సరదాగా వేసుకుంటా, వేసుకో. ఇప్పుడు నేను కూడా మంచి తలపాగల కోసం చూస్తా సరదాగానే. ఏ బట్ట అయినా ఏమి కాదు నాకు. ఫైనల్ ఒకటే క్వశ్చన్ అన్న, మామూలుగా ఇప్పుడు నేను చెప్పింది ఏం అర్థమైందో చెప్పు. అంటే దేనికి నేను చెప్పేస్తున్నా, ఫస్ట్ ఇది చెప్పు. ఏవేవి ఉంటే నువ్వు ఉన్నావు, ఏవేవి లేకపోతే నువ్వు లేకపోయినా ఉన్నావు. అది కరెక్ట్. దాంట్లో ఇప్పుడు చెప్పు, నీవు ఏమేమి లేకపోతే ఉంటావు చెప్పు. నేనా? నాది ప్రపంచం నాది. అందుకే చెప్పు. పర్సనల్ వద్దు. ఇప్పుడు గౌరవం ఉంటేనే నువ్వు ఉన్నావని నీకుందా? నాకా? లేదు, మొన్నటి వరకు ఉండేది, ఇప్పుడు లేదు. అట్లా ఏవేవైతే లేకపోయినా నువ్వు ఉన్నావని తెలిసి కూడా ఉంచుకున్నావో వాటి వల్లనే బాధ ఉంది అని తెలుస్తుందా లేదా? కాన్ఫ్లిక్ట్ అదే. అంటే ఇది లేకపోయినా నేను ఉంటా కానీ అది నాకు కావాలి. వై? ఎందుకంటే అది అది దాంతో కలిపి నన్ను చూస్తుంది ప్రజలు గుర్తిస్తారు. కావాలి కానీ బాధ ఉండదు. మనకి ఒక సినిమా ఉంది, ఆ సినిమా హీరోయిన్ పేరు హాఫ్మన్ అనేది ఉంటుంది బేట. మా కేన్స్ లో ఎక్కడో ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది. ఆయన చాలా పెద్ద ప్రసిద్ధమైన సూపర్ స్టార్, ఆయన హాలీవుడ్ లో ఎక్సలెంట్ సినిమాలు చేశాడు. రెయిన్ మ్యాన్ అన్న సినిమా ఉంది, అందులో అతను మెంటల్లీ డిసార్డర్డ్, ఏమంటారు, మన ఛాలెంజ్డ్ పర్సన్ గా చేశాడు. అసలు వాడు ఒక చిట్ల కొట్టుకో, నిజంగా పిచ్చుడే అనుకుంటాను. నేను నాకు గుర్తు చేయి, నేను సీన్లు చూపిస్తా. సో ఆ రెయిన్ మ్యాన్ ఆ క్యారెక్టర్ చేసిన అతను, దాంతోపాటు మన ఇండియన్ స్టార్స్ కూడా పోయారంట ఇన్వైట్ చేస్తే. సో అప్పుడు అతను చాలా పెద్ద స్టార్. వీళ్ళందరూ లిమోసిన్ అంటే తెలుసా? లిమోసిన్ అంటే కారే పొడుగు ఉంటది ఇట్లా, ఈ పదాలని కొత్తగా. ఇక్కడి నుంచి ఆ కట్టె ఉందా బేట, అంత పొడుగు ఉంటది కారు. లగ్జూరియస్ కార్లు అనమాట లిమోసిన్. అంటే హాలీవుడ్ లో నువ్వు ఏదైనా ఫిల్మ్ ఫెస్టివల్ కి పోతే పెద్ద స్టార్ ఇట్లా దిగి దాన్ని ఇట్లా అనాలి, అప్పుడు లిమోసిన్ అట్లా. అదే దానికి లిమోసిన్ అని పేరు. సో లిమోసిన్. సో ఆ లిమోసిన్ కార్లు మన చాలా మంది బాలీవుడ్ ఇట్లాంటి వాడు, నేను ఎక్కడ చదివా. వచ్చి ఇప్పుడు మనము లోకల్ స్టార్స్ లిమోసిన్లు వస్తున్నాం కదా, మరి ఆయన దేంట్లో వస్తాడు? హెలికాప్టర్ దిగుతాడా అని అనుకున్నారంట. సైకిల్ వచ్చాడంట, సైకిల్ ఇట్లా పార్క్ చేసి లోటుకి వెళ్ళిపోయాడు. అంటే లిమోసిన్ ఉంటేనే నేను స్టార్ అనుకుంటే అది అజ్ఞానం. స్టార్ అనేది యాక్టర్ అనేది టాలెంట్ బై. ఇంకొక ఎగ్జాంపుల్, దానికి నువ్వు వేసుకునే మేకప్ రజనీకాంత్ అదే కనిపిస్తే ఇది ఉంటేనే అది బిచ్చగాడు అనుకుని 10 రూపాయలు అంతే వేసింది. అంతే, నిజమే కదా? నిజమే అయిండొచ్చు, నిజమైతే మంచిదే, నాకు తెలియదు. అది ఉన్నా లేకపోయినా నేను ఉన్నాను అంతే, ఎండ్ ఆఫ్ ది స్టోరీ. ఇప్పుడు చెప్పు, నువ్వు ఏదో కంక్లూడ్ చేద్దాం, చీకటి అయిపోయింది, దోమలు కూడా స్టార్ట్ అయింది. కావాలి, బాధ ఉండకూడదు, అన్ని కావాలి, అట్లా కుదరదు. అప్పుడు దాన్ని నువ్వు ఆర్టికులేట్ చేయాలి. అంటే మనం ఏదన్నా ఒక ప్రొడక్ట్ తయారు చేసుకున్నాం అనుకో, దానికి ఒక పదం ఉంటుంది, కస్టమైజ్ యువర్ ఈగో. నీకు రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళని నీ ఇంట్లో పెట్టుకో, వేరే వాడిని రానియకు. వాడి ముందే బయట నీ వర్కర్ని పెట్టుకో. మా సార్ దగ్గరికి పోతే నువ్వు సార్ రాగానే లేచి నిలబడాలి, సార్ ఖచ్చితంగా ఫ్లవర్ ఓకే ఇవ్వాలి, సార్ బయలుదేరే ముందు ఆయన లేచి నిలబడితే నువ్వు లేచి నిలబడాలి, నీ వయసుతో సంబంధం లేదు మాకు. ఇవన్నీ చేస్తేనే వాడిని లోపలికి రానియాలి. అప్పుడు వాడు నీ రెస్పెక్ట్కి భంగం కలగజేయకుండా ఉంటాడు. అట్లా కాకుండా నాలాగా డోర్ ఓపెన్ చేస్తే వాడు ఎవడన్నా వచ్చి నా కాలు మీద కాలేసుకుని కూర్చోవచ్చు. ఎదురుగా వ్యక్తి కాలు మీద కాలేసుకుంటే నా గౌరవానికి భంగం వాటిల్తుంటే నేను డిస్టర్బ్ అవుతా. ఎవడెట్లున్నా నాకేం పర్వాలేదు, నా గౌరవం అనేది ఒక వ్యక్తి ఇచ్చేది కాదు అని తెలుసుకోవడం వల్ల. ప్రపంచంలో ఎలా ఉంటదంటే అడ్వాంటేజ్ గా తీసుకొని డిస్టర్బ్ చేస్తారు, మన పనికి ఆటంకం. నేను చెప్పేది ప్రపంచం గొడవ గురించి వేరు. సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కంట్రోల్ అనేది సెల్ఫ్ కంట్రోల్ కాదు. నడుద్దాంపా.
కంక్లూజన్ అయ్యో పంచ చూసిపోయింది, పంచలేకపోయినా నేను ఉన్నాను. నేను నిజంగా అవునా కదా, ఇది ఎవరు ఏమైనప్పటికీ మీరు ఉన్నారు. సో ఏది తీసేస్తే నేను ఉండనో వాటిని మాత్రమే పట్టుకుంటే యు ఆర్ ఎ స్పిరిచువల్ బీయింగ్. వాడిని గురువు అన్నారు. లేకపోతే పనికిరాని విషయాలన్నీ పట్టుకొని ఈ చెత్త మోసుకొని పోతున్నాడు మనిషి. ఇట్లా గురువు ఆనందాన్ని మోసుకొని పోతున్నాడు, మిగతా వాడి చెత్తను మోసుకొని పోతున్నాడు. ఆనందాన్ని ఇచ్చేది మోసుకపోకు, ఆనందాన్ని మోసుకపో. ఓకే చలో మళ్ళా. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.